కేసీఆర్ కు కవిత రాసిన లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రజాస్వామ్యానికి అవసరం లేని పార్టీ బీఆర్ఎస్ అంటూ అన్నారు. సొంత కూతురే కార్యకర్తల బాధల్ని లేవనెత్తి అధ్యక్షుడికి లేఖ రాసిందంటే ఆ పార్టీలో పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. కనీసం కార్యకర్తలను కలవలేని పరిస్థితి ఉందని వాళ్లే చెప్పుకుంటున్నారని పొన్నం ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ అంతర్గతంగా కలిసి ఉన్నాయనే అనుమానాలు కవిత లేఖలోనే ప్రస్తావించారని, రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తున్నా బీఆర్ఎస్ మాట్లాడడం లేదని, కేసీఆర్ చెబితేనే కిషన్ రెడ్డిని అధ్యక్షుడు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయని, ఇప్పుడు కవిత కూడా అదే అంశాన్ని ప్రస్తావించారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. లేఖలో కవిత ప్రశ్నలకు ఆ పార్టీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రజలను డైవర్షన్ చేయాలని రేవంత్ రెడ్డి గారు కూడా నేషనల్ హెరాల్డ్ నోటీస్ వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు చూసేదో విభేదాలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీకి నువ్వు చెప్తే కాదు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ముందు నుంచి ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అదే మా బలము, మా ఐక్యత కూడా. మేము అంతర్గతంగా ప్రజాస్వామికంగా ఎన్ని మాట్లాడుకున్నా శత్రువు వచ్చినప్పటికీ ఏ విధంగా 2023లో మిమ్మల్ని మట్టి కనిపించడం చూసినారు. కాబట్టి వాటి జోలుకోకుండా పెద్దలు కేసీఆర్ గారికి వచ్చినటువంటి నోటీసు మీద, అవినీతి ఆరోపణల మీద నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి. కవిత గారు పేల్చిన బాంబుల మీద ముందు వాటికి సంబంధించిన డ్యామేజ్ ఏ విధంగా భారతీయ జనతా పార్టీతోటి మీరు ప్రత్యక్షంగా మేము శత్రువులం, రాజకీయ పరంగా విభేదాలున్నాయని చెప్పగలిగే శక్తి ఉంటే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. అవేం చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శ చేసి మేము గొప్ప సాధించుకున్నామని చెప్తే అది సాధ్యం కాదు అనే మాట సందర్భంగా మనం చేస్తాం. కవిత గారు నేరుగా పార్టీ అధ్యక్షునిగా మొన్న జరిగినటువంటి సింహగర్జన సందర్భంగా 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలే, అదే విధంగా భారతీయ జనతా పార్టీని ఎందుకు టార్గెట్ చేయలే, కార్యకర్తలను కలవకుండా ఎందుకు దూరం ఉంటా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎందుకు లోపాయకారిగా ఒప్పందంలాగా మౌనంగా ఉంటున్నారనే అంశాలకు జవాబు చెప్పాలి ఇటు టీఆర్ఎస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ అని డిమాండ్ చేస్తాం.